ప్రజాభిప్రాయ సేకరణకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అధ్యక్షుల వారికి, సభ్యులకు, అధికారులకు, ప్రభుత్వ ప్రతినిధులకు, అభ్యంతరదారులకు, వినియోగదారులకు, పత్రికా విలేకరులకు మరియు విద్యుత్ సంస్థల అధికారులకు అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. సిపిడిసిఎల్ పరిధిలో మొత్తం 7 జిల్లాలు ఉన్నాయి. పార్లమెంట్ స్థానాలు 6 ఉన్నాయి. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలు 45, మండలాలు 163, ఆపరేషన్ సర్కిల్స్ 7, ఆపరేషన్ డివిజన్లు 22, ఆపరేషన్ సబ్ డివిజన్లు 71, ఆపరేషన్ సెక్షన్స్ అన్ని కూడా 253 ఉన్నాయి. రెవెన్యూ కార్యాలయాలు 56, అట్లాగే సబ్స్టేషన్ నెట్వర్క్ అంతా కూడా 400 kV 3 ఉన్నాయి. 220 kV 19, 130 kV సబ్స్టేషన్లు 53, 33 kV సబ్స్టేషన్స్ 966, 33 kV ఫీడర్లు 456, 8470 కిలోమీటర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ 3,23,937, 11 kV ఫీడర్స్ 4,119 ఉన్నాయి. ఎల్టీ మరియు హెచ్టి అమ్మకములు మరియు ఆదాయములు సిపిడిసిఎల్ పరిధిలో ఆర్థిక సంవత్సరం 25-26 నవంబర్ 25 వరకు విద్యుత్ సరఫరా మొత్తం కూడా 11,460.19 మిలియన్ యూనిట్స్. మొత్తం అమ్మకాలు ఎల్టీ ప్లస్ హెచ్టి 10,352.49 మిలియన్ యూనిట్స్ ఉన్నది. మొత్తం ఆదాయము ఎల్టీ ప్లస్ హెచ్టి కలిపి 8,142.86 కోట్లు ఉన్నది. పంపిణీ నష్టాలు మరియు ప్రభుత్వ సబ్సిడీలు సిపిడిసిఎల్ పరిధిలో విద్యుత్ పంపిణీ నష్టాలు ఆర్థిక సంవత్సరం కంపెనీ ఫామ్ అయినప్పుడు 2021లో 8.29 ఉండింది. ఇప్పుడు 25-26 ఆర్థిక సంవత్సరానికి నాటికి విద్యుత్ పంపిణీ నష్టాలు 7.13 వరకు తగ్గించడం జరిగింది. ప్రభుత్వం అందిస్తున్న టారిఫ్ సబ్సిడీ ఆర్థిక సంవత్సరం 2021లో 1,631 కోట్లు నుండి ఆర్థిక సంవత్సరం 24-25 వరకు 3,509.96 కోట్ల వరకు పెరగడం జరిగింది. వ్యవసాయము, ఆక్వా రైతులు మరియు ఇతర బడుగు బలహీన వర్గాలకు చెందిన 10,55,909 మంది వినియోగదారులకు ఈ సంవత్సరంలో 2,470.10 కోట్లను సబ్సిడీ రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీసీబీడీసీఎల్కు అందించడం జరిగింది. మరియు 25-26, 26-27 సంవత్సరంలో డిస్కంలో ఆచరణలో ఉన్న ప్రాజెక్టులు ఆర్డిఎస్ఎస్ పథకం ఒకటి చేస్తున్నాం. విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయుటకు కేంద్ర ప్రభుత్వం 3.3 లక్షల కోట్లతో 21-22 నుంచి 27-28 వరకు డిస్కమ్ల నుంచి ప్రతిపాదనలు కోవడమైంది. అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 డిస్కమ్ల పరిధిలో 19,996 కోట్లకు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం పంపడం జరిగింది. డిస్కమ్ పరిధిలో పేజ్ 1లో మౌలిక సదుపాయాలు మరియు విద్యుత్ పంపిణీల నష్టాల నివారణ కొరకు 1,476 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. ఈ పనులు ఇప్పుడు ఆచరణలో ఉన్నాయి. ఫేజ్ 2లో ఆధునీకరణ కింద స్కాడా మరియు యూజీ కేబుల్, న్యూ సబ్స్టేషన్స్ నిర్మాణాల కోసం 7,567 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఈ పథకం ద్వారా సిపిడిసిఎల్లో రానున్న 20 సంవత్సరాలకు నిరంతర మరియు నాణ్యమైన విద్యుత్ అందించడంలో మేము ముందుగా ఉంటామని మనవి చేస్తున్నాం. ఆర్థిక సంవత్సరం 20 విభజించడం జరుగుతుంది. అగ్రికల్చర్ లోడ్ ఉన్న ఫీడర్స్ అన్ని కూడా సపరేట్ చేసి అన్ని గ్రామాలకు కూడా నిరంతరంగా సప్లై ఇవ్వడం కోసం
ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అట్లాగే 11 కేవీ ఫీడర్స్ ఎక్కడైతే ఓవర్లోడ్ ఉన్నాయో అవన్నీ కూడా బైఫర్కేట్ చేయడానికి దాదాపు 270 ఫీడర్లు సిపిడిసిఎల్ పరిధిలో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దాంట్లో 160 ఫీడర్లు ఇప్పటికే పూర్తి చేయడం కూడా చేశాం. ఓవర్లోడ్ తగ్గించి నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి 33 కేవీ ఓవర్లోడ్ ఫీడర్స్ కూడా ఈ ప్రోగ్రాంలో 81 ప్రపోజ్ చేసుకొని దాదాపు ఇప్పటికి 28 ఫీడర్లు పూర్తి చేయడం జరిగింది. అలాగే ఓల్డ్ కండక్టర్స్ ఏమన్నా ఉంటే కూడా చాలా కాలం నుంచి వాటిని కూడా రీప్లేస్ చేయడం కూడా ఈ ఆర్డీఎస్ పథకంలో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అది కూడా ఆచరణలో పెట్టాం. సబ్స్టేషన్లు కూడా పురోగతిలో ఉన్నాయి. నూతనంగా సిపిడిసిఎల్ పరిధిలో 62 సబ్స్టేషన్లు ప్రపోజ్ చేశాం. వాటిలో ఇప్పుడు దాదాపు 12 సబ్స్టేషన్లు వర్క్ జరుగుతున్నది. వాటిలో 2 సబ్స్టేషన్లు ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. తీర ప్రాంతాల్లో కూడా తుఫాను సమయంలో నష్ట నివారణ మరియు నిరంతర విద్యుత్ సరఫరా నిమిత్తం కోస్టల్ ఏరియాలో విద్యుత్ లైన్ల సామర్థ్యం కూడా పెంపుదల చేయడం కోసం 29.95 కోట్లతో పనులు పూర్తి చేయడం జరిగింది. పిఎంఏ పథకం కింద బహుళాంతస్తులు సామూహిక గృహాల సముదాయాల్లో టిడ్కోలో దాదాపు 51,349 సర్వీసులు బాహ్య విద్యుదీకరణకు, అలాగే 261.41 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 124 కోట్ల వ్యయంతో పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. ప్రధానమంత్రి సూర్య గారి కింద సిపిడిసిఎల్ పరిధిలో 26-27 సంవత్సరానికి దాదాపు 27,000 ఇళ్లపై 95 మెగావాట్లు సామర్థ్యం గల సౌర ఫలకాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా 2,25,978 మంది అప్లికేషన్లు కూడా పెట్టుకున్నారు. సో పిఎం సూర్య గారి పథకం కింద ఇవన్నీ కూడా మేము త్వరలోనే అందరికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే పిఎం సూర్య గారు అండర్ యుఎల్ఏ ఫర్ ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీ సిపిడిసిఎల్ పరిధిలో 1,91,242 ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్లకు వారి ఆమోదంతో 2 కిలోవాట్ల సౌర సామర్థ్యం గల గ్రిడ్ అనుసంధాన రూఫ్టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం 382 మెగావాట్లు సౌర సామర్థ్యంతో 4.5 లక్షల ఎస్సీ ఎస్టీ ఉచిత సబ్సిడీ వినియోగదారులకు, అనగా 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగించే వారికి ఈ కార్యక్రమం అందుబాటులో చేయడం జరుగుతుంది. అలాగే ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ పిఎం కుసుమ్ కింద 191.5 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్లను 76,600 గ్రిడ్ అనుసంధానించబడిన వ్యవసాయ పంప్ సెట్లను సౌరీకరణ కోసం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఇవి కూడా పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. ఇవన్నీ కూడా టైం ప్రకారం ఒక 1 ఇయర్ లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆర్థిక సంవత్సరం 26-27 సమగ్ర ఆదాయ ఆవశ్యకత మరియు టారిఫ్ ప్రతిపాదనలను ఈ రకంగా తెలియజేస్తున్నాం. ఆర్థిక సంవత్సరం 26-27 ఏఆర్ఆర్ అంచనాలు ఎల్టీ మొత్తం అమ్మకాలు 11,968.70 మిలియన్ యూనిట్స్, ఆదాయం 6,004.48 కోట్లు. అలాగే హెచ్టీ కేటగిరీ కింద 5,803 మిలియన్ యూనిట్లు చేయడం జరుగుతుంది. ఆదాయం 4,953.3. ఎల్టీ ప్లస్ హెచ్టీ మొత్తం అమ్మకాలు 17,772.18, ఆదాయం 10,957.78 కోట్లుగా చేయడం జరుగుతుంది. రిటైల్ సరఫరా వ్యాపారానికి మొత్తం ఆదాయ ఆవశ్యకత 26-27కు, ట్రాన్స్మిషన్ ఖర్చు ఎస్ఎల్డిసి మొత్తం నెట్వర్క్ మరియు ఎస్ఎల్డిసి ఖర్చులు కలిపి 3,617గా ప్రపోజ్ చేయడం జరిగింది. అట్లాగే విద్యుత్ కొనుగోలు, రిటైల్ సరఫరా వ్యాపారము ఇవన్నీ కలిపి కూడా సరఫరా వ్యయము మొత్తం 10,000 ఈ పట్టికలో పొందుపరిచినట్లు 10,829.8గా చేయడం జరుగుతుంది. సమగ్ర ఆదాయ ఆవశ్యకత 14,446.93 కోట్లు.
ఆర్థిక సంవత్సరం 26-27 రెవెన్యూ లోటు క్రోర్స్లో సమగ్ర ఆదాయ ఆవశ్యకత ARR 14,446.93 కోట్లు. ప్రస్తుతం టారిఫ్ నుండి వచ్చే ఆదాయము 10,344.51 కోట్లు. టారిఫ్ కాని ఆదాయము 613.27 కోట్లు. క్రాస్ సబ్సిడీ సర్ఛార్జీ నుండి వచ్చే ఆదాయం 23.80. ప్రస్తుత టారిఫ్ వద్ద రెవెన్యూ లోటు మిగులు 65.35 కోట్లు. ప్రతిపాదిత టారిఫ్ ద్వారా ఆదాయం అంచనా తగ్గుతుంది 275.75 కోట్లు. ఫుల్ కాస్ట్ రికవరీ టారిఫ్ నుంచి రాబడి సబ్సిడీ రూపంగా 33,741 కోట్లు 41.10. నికర లోటు మొత్తం కూడా ఆర్థిక 26-27కు టారిఫ్ ప్రతిపాదనలు ఏది కూడా పెద్దగా పెంచలేదు. ఈ పట్టికలో సూచించినట్లు ఓన్లీ పీక్ లోడ్ అవర్స్ అవి మాత్రమే కొంత మార్చడం జరిగింది. ఎక్కడైతే టారిఫ్ అయితే ఏది కూడా పెంచడం జరగలేదు. ఇవన్నీ కూడా ఆ పట్టికలో పొందుపరిచినట్లు కూడా అన్ని చేశాం. ఆర్థిక సంవత్సరం 26-27కు ఇవన్నీ కూడా ఓన్లీ నెట్ మీటరింగ్ దాంట్లో టెలిస్కోప్ నుంచి నాన్ టెలిస్కోప్ చేయడం జరిగింది. ఆర్థిక సంవత్సరం 26-27కు టారిఫ్ ప్రతిపాదనలు టారిఫ్ ధరలలో ఎటువంటి పెరుగుదలను ప్రతిపాదించలేదు. ఆర్థిక సంవత్సరం 25-26లో ఆమోదించిన టారిఫ్ ధరలకు సంబంధించిన ఇతర నిబంధనలు మరియు షరతులు యథావిధిగా వర్తించబడతాయి అని తెలియజేస్తున్నాం. 26-27 ఆర్థిక సంవత్సరానికి క్రాస్ సబ్సిడీ సర్ఛార్జీలు కూడా ఈ పట్టికలో పొందుపరిచినట్లు కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. విద్యుత్ సంస్థ తరపున విద్యుత్ నియంత్రణ మండలి ఇస్తున్న మార్గదర్శకాలను నిర్దేశకాలను ఈ విద్యుత్ సంస్థ ఎల్లప్పుడూ పాటించుతున్నది. ఈ సంస్థ ఎల్లప్పుడూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేయుచుంటాము. గౌరవనీయ కమిషన్ వారి ముందు ఉదాహరించిన వాస్తవాలను పరిశీలించి సంస్థ ప్రతిపాదించిన ఆర్థిక సంవత్సరం 26-27కు రిటైల్ సరఫరా వ్యాపారం కొరకు సమగ్ర ఆదాయ ఆవశ్యకత ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాల్సిందిగా ప్రార్థించున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అందరికీ. సార్ ఇప్పుడు